ఒంగోలులో మాగుంట బలిపశువు అయ్యారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ ఇంకా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడిన నాటకంలో మన మాగుంట శ్రీనివాస్ గారు బలిపశువు అయ్యారా అంటే అవునని అనిపిస్తుంది. సో ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒంగోలు రాజకీయాల్లో మాగుంటను తప్పించడానికి బాలినేని శ్రీనివాస్ గారు స్ట్రాంగ్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నా అంటే ప్లాన్ చేశారా అనేలాగా అనిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి ఏంటంటే రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి. అలాగే రాజకీయాలు ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. సో పదునైనటువంటి వ్యూహాలను రచించడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరితేరినటువంటి రాజకీయవేత్త. ఆయన చాలా స్మూత్ గేమ్ ఆడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. పైకి కనిపించేటువంటిది ఒకటైతే లోపల ఆయన వ్యూహాలు మరొకటి ఉంటాయి అనేది అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ చెప్పేటువంటి మాట. సో బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కాంబినేషన్లో దాదాపు ఒక 30 సంవత్సరాలకు పైగా రాజకీయాలు నడుస్తున్నాయి ప్రకాశం జిల్లాలో. వాళ్ళిద్దరూ కూడా పైకి కొంత విభేదాలు ఉన్నట్టు రాజకీయం కనిపించినప్పటికీ కూడా తెర వెనుక వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మాగుంట శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించేయాలనేది చాలా కాలంగా నడుస్తున్నటువంటి ఒక ఎత్తుగడ అనేది ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లో తాడేపల్లిలో నడుస్తుంది చర్చ. ఎందుకు అని అంటే ఒక నిమిషం సార్, ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అలిగి అంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని హైదరాబాద్కి కూడా వచ్చారు కదా సార్, మరి తను కూడా బయటకు వస్తున్నట్టు వార్తలు కూడా వినిపించాయి కదా సార్. సో ఇక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని పంపించాలంటే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్లో మాగుంట శ్రీనివాసరెడ్డిని పంపించేటువంటి గేమ్ అది అనేది ఇప్పుడు కొంత చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డిని కాదని మాగుంట శ్రీనివాసరెడ్డిని పంపించేస్తే అక్కడ రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. మాగుంట ఫ్యామిలీకి ఒక అభిమాన ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. అక్కడ పార్టీ నుంచి పంపించారు జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి అని అంటే ఆ ఎఫెక్టు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద పడేటువంటి అవకాశం ఉంది. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశారంటే వ్యూహాత్మకంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం పోరాడుతున్నట్టు చివరి వరకు కూడా కనిపించారు. జగన్మోహన్ రెడ్డి తోటి పోరాడుతున్నాను కేవలం మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతం ప్రకాశం జిల్లాలో తీసుకెళ్ళిపోయారు, వ్యూహాత్మకంగా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో గేట్ కూడా దొక్కొద్దు, తాడేపల్లికి రావద్దు అని చెప్పి ఖరాఖండిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి చెప్పేశారు. ఫైనల్ గేమ్లో గేమ్ అంతా నడిచింది. గత దాదాపు 3-4 నెలల నుంచి గేమ్ అంతా నడిచింది. గేమ్ అంతా నడిచిన తర్వాత ఫైనల్గా బలైంది ఎవరు? మాగుంట శ్రీనివాసరెడ్డి. సో ఆయనకి టికెట్ లేదని చెప్పేశారు, క్లియర్గా చెప్పేశారు. మాగుంట రాఘవరెడ్డి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ఆయనకు కూడా టికెట్ లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. మాగుంట ఫ్యామిలీకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు తాడేపల్లిలో. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తేనే నేను ఉంటాను అనేటువంటి ఒక కండిషన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బాలినేని పెట్టారు అనేది తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం. ఒకవైపు నో ఎంట్రీ బోర్డు పెట్టిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి బలవంతం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇస్తారా? ఇవ్వరు. బాలినేని శ్రీనివాసరెడ్డే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర. దాదాపు ఆ మధ్యకాలంలో 2-3 సార్లు తాడేపల్లి వెళ్తే అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అంటే ఇక్కడ ఒక గేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది, గేమ్ ఎక్కడ ఎండ్ అయింది అనేది కనుక మనం చూస్తే గేమ్ స్టార్ట్ అయింది ఎక్కడ? బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి గేమ్ స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, బాలినేని శ్రీనివాసరెడ్డి గ్రామం బాగలేదు, ఆయన్ని మార్చాలి, వేరే చోటుకు మార్చాలి, ఇలా గేమ్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు ఆ గేమ్ అని అంటే అక్కడ ఆయనకు వ్యతిరేకమైనటువంటి క్యాంపెయిన్ నడిచింది బాగా. ఓటర్లు అందరూ కూడా వ్యతిరేకం అయ్యారనేది సర్వేలో ఉన్నటువంటి రిపోర్టు. ఆయన దావోస్ వెళ్ళటం కానీ, ప్రత్యేక విమానంలో లేదా ఆయన కారు చెన్నై వెళ్తూ దొరకడం కానీ, హవాలా బిజినెస్ చేశారని కానీ, లేదా ఏదో సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. వైజాగ్లో ఆయన వియంకుడు ఏదో వ్యాపారాలు చేశారు, భూ కబ్జాలు చేశారని, ఇలా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అలాగే ఒంగోలులో భూ కబ్జాలు చేశారు, ఒంగోలులో ఆయన అనుచరులు అనేక మంది మీద కేసులు పెట్టారు. ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ గేమ్ స్టార్ట్ అయింది. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక ఛార్జ్ షీట్ ప్రకటించింది బాలినేని శ్రీనివాసరెడ్డి మీద. ఆయన ఏమేం చేశారు, గత
2019 నుంచి మినిస్టర్గా ఉన్నప్పుడు అనే దాని మీద ఒక ఛార్జ్ షీట్ వేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంది, క్యాబినెట్ నుంచి ఆయన పక్కన పెట్టారు. క్యాబినెట్ నుంచి పక్కన పెట్టిన తర్వాత ఆయన అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి కూడా అవకాశం లేదు, గ్రాఫ్ బాగలేదని చెప్పి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత మధ్యలో మాగొండ శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వచ్చింది. అప్పటికే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ అబ్బాయి అప్రూవర్గా మారాడు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి అప్రూవర్గా మారారు. అది కవితకు సంబంధించిన వ్యవహారం. సౌత్ గ్రూప్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇదంతా నడుస్తుంది. అప్రూవర్గా ఎప్పుడైతే మారారో ఆ రోజు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పక్కన పెడుతూ వచ్చారు. అంటే డైరెక్ట్గా పక్కన పెడితే పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డిని దూరంగా పెడుతున్నాను అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఇతన్ని పక్కన పెట్టి బయటికి గెంటేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బంధువులు. సో బంధువులు కాబట్టి ఆ బంధుత్వం ఎలాగ ఉంటుంది. విజయమ్మ అక్కడికి వెళ్ళి మాట్లాడారు, ఎక్కడికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి. అంటే వాళ్ళ బంధువునికేమో టికెట్ ఇచ్చి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వకపోతే అక్కడ ప్రజలు రివర్స్ అవుతారు అని చెప్పి యాంగిల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి నేను టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని ముందు లీకులు ఇస్తూ వచ్చింది తాడేపల్లి క్యాంపస్. సో దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లకు కూడా నిజమే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పు చేశాడు అందుకే టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ కోపం తగ్గింది. వాళ్ళ యుగో అనుకోండి లేదంటే కోపం అనుకోండి, ఓటర్ల యొక్క యుగో కోపం తగ్గింది. దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ మళ్ళీ ఒంగోలు ఓటర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రెండు రకాలుగా ప్లాన్ చేశారు అని అనిపిస్తుంది ఆ ఎపిసోడ్లు చూస్తే. ఒకటి ఆయన మీద సాఫ్ట్ కార్నర్ తీసుకురావడానికి, రెండు మాగుంట శ్రీనివాసరెడ్డిని గెంటేయడానికి. ఈ రెండు చేయడానికి వ్యూహాత్మకంగా అటు బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ వేశారు అనేది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రాజకీయ దృశ్యం. సో ఇప్పుడు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు నుంచి పోటీ చేసిన అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాక్ నడుస్తుంది. లేదు అక్కడ కాకపోయినా దర్శనించే ఇస్తారు అనేది అనిపిస్తుంది. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ లేదు కదా. సో మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం పోరాడినట్టు ఒంగోలు ఓటర్లు మాత్రం నమ్ముతున్నారు, ప్రకాశం జిల్లా ఓటర్లు నమ్ముతున్నారు కదా. అంటే మాగుంట అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి, అటు శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ పార్టీలో ఉండకూడదు. సో ఈ ఈక్వేషన్లో వీళ్ళిద్దరూ ఒక గేమ్ ఆడారు. ఈ గేమ్లో మాగుంట శ్రీనివాసరెడ్డి బలయ్యారు అనేది తాజాగా మనకి ఈ ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళా కందుకూరు సంబంధించిన మానుగుంట మహేందర్ రెడ్డి ఆయన కూడా మార్చాలనుకుంటున్నారు. వీళ్ళందరినీ మార్చాలంటే కనుక ఫస్ట్ తన బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని కదిలించాలి. కదిలించినట్టు అలా పావు కదిపారు, చూపెట్టాలి జనాలకి. పావులు కదిపారు. అలా పావులు కదిపిన తర్వాత మిగతా వాళ్ళందరినీ మార్చేశారు. మార్చిన తర్వాత మార్చినా కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదు మనకే ఉందని చెప్పి యాంగిల్లో అందరూ అనుకున్నారు. కానీ అన్ని మార్చిన తర్వాత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక రాజకీయపరమైన పదునైనటువంటి ఎత్తుగడ బాలినేని శ్రీనివాసరెడ్డిది అలాగే జగన్మోహన్ రెడ్డిది అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నడుస్తున్నటువంటి చర్చ. సో రాబోయేటువంటి రోజుల్లో మరి అక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం ఈ మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి సంబంధించినటువంటి వర్గాలు, ఆయనకు సంబంధించినటువంటి సమీప స్నేహితులకి, స్నేహితులకి, ఆయన అనుచరులకు మాత్రమే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ ఒంగోలు నుంచి నేను పోటీ చేస్తానని ఆయనే చెప్తున్నాడు. సో మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే అవుట్ అయిపోయాడు, గ్రౌండ్ నుంచి గెట్అవుట్ పంపించేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి గేమ్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి అనలైజ్ చేసుకుంటే కనుక గత 4 నెలల నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది, ఎక్కడ గేమ్ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది మనకు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.